మేడారంలో ఒక దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. మేడారంలో అసలు ఆ జరిగిన ఘటనను బయట వడనీయకుండా ప్రభుత్వం ఎంత జాగ్రత్త తీసుకున్నది, ఇన్ఛార్జ్గా వ్యవహరించిన బాధ్యతలు నెత్తి మీద వేసిన సీతక్క ఎంత జాగ్రత్త వహించింది, ప్రభుత్వ యంత్రాంగం ఎంత జాగ్రత్త వహించింది, ఎంతగానం లోపట దాన్ని నలిమేసే ప్రయత్నం చేసిండ్రు, ముచ్చట బయటకు రాకుండా ఎంతగానం అది చేసిండ్రు. ఒక మైనర్ బాలిక మీద ఏం చేసిండ్రు, ఇగో ఆ కథనం అంతా ఇది ఇప్పుడు వెలుగులోకి వస్తూ ఉన్నది. ఆయన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కాన్వాయ్ మీద దాడి జరిగిన రోజు కూడా ఆ తొక్కిసలాటలో ఒకరిద్దరు అదైపోయినరు. ఆ అదైపోయిన వాళ్ళని వేసుకొని అంబులెన్స్లో అక్కడెక్కడ తిరిగి వాళ్ళు అయిపోయింది వాళ్ళ పని అని చెప్పేసి చెప్పిండ్రు. ఆ ముచ్చట కూడా బయటకు రానియకుండా జాగ్రత్తలు తీసుకున్నారు అని చెప్పేసి వార్తలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి. మొత్తం మీద మేడారం జాతరకు పోయిన బాధలు అన్నీ ఇన్ని కావు. బస్సులు లేక, నీళ్లు లేక, సరైన ఏర్పాట్లు లేక భక్తులు అవస్థలు పడ్డరు. పాపం గద్దెల దాకా పోకుండానే కొంతమంది మర్రొచ్చిండ్రు. ఆ రష్ ట్రాఫిక్ను కంట్రోల్ చేయలేకపోయినరు. ట్రాఫిక్ 40 కిలోమీటర్ల మేర నిలిచిపోవాల్సిన పరిస్థితి. పోవడానికి 10 గంటలు, రావడానికి 10 గంటలు, 10 కిలోమీటర్లు ప్రయాణం చేయడానికి గంటన్నర టైం పట్టింది. బస్సుల అద్దాలు బయలగొట్టిరు, ప్రయాణికులు దుమ్మెత్తిపోసిండ్రు, భక్తులు. ఇవన్నీ చూసినాం. ఇవన్నింటికి మించి నిన్న ఒక వార్త వైరల్ అవుతా ఉన్నది. రైట్, ఆ వార్తను మనం చదువుకుందాం. మేడారం జాతరలో బాలికపై గ్యాంగ్ రేప్, వాష్రూమ్కు వెళ్లిన క్రమంలో ఘటన, అఘాయిత్యానికి పాల్పడిన 5 ఛత్తీస్గఢ్ యువకులు ఆలస్యంగా వెలుగులోకి అని చెప్పేసి ఇక్కడ వార్త కనబడతా ఉన్నది. ఇక్కడ ఆ వార్త అంత పెద్దది కదా, ఇంత పెద్ద ఘటన కదా, ఇగో ఈ పత్రికలో ఎక్కడా మూలకు రాదు. ఈ పత్రికలో ఎక్కడ మూలకు రాదు, ఇండ్ల రాదు. ఇగో రైతు భరోసా అప్డేట్ సంక్రాంతికి ముందుగాలనేమో రాపించుకున్నారు. సర్వేలన్నీ సానుకూలం కాదు, సర్వేలన్నీ పిచ్చుకూలమైనవి. మొత్తం ఆగమైతురు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు. సర్వేలన్నీ సానుకూలంగా ఉన్నాయని చెప్పుకుంటారు, సర్వేలన్నీ రాంగ్, సర్వేలన్నీ ఆగం మొత్తం. రైట్, ఇగో ప్రజలకు అవసరమైన వార్తలు ఏమీ రావెన్లా, విషం జిమ్ముడు రాతలే ఉంటాయి. రైట్, ఒక్కసారి అయితే చూపెట్టిన. రైట్, ఇక్కడ ఘోరాలు, మేడారంలో ఘోరాలు, బయటకు రాని ఘోరాలు అని చెప్పేసి సమ్మక్క సాక్షిగా మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్, జంపన్న వాగు పక్కన ఉన్న మామిడి తోటలో 13 ఏళ్ల బాలికపై అఘాయిత్యం, ఛత్తీస్గఢ్కు చెందిన యువకుల దుశ్చర్య. జనవరి 29 రాత్రి వాష్రూమ్ కోసం మామిడి తోట వైపు వెళ్లిన బాలిక వెంటే వెళ్లిన యువకులు, బాలిక తిరిగి రాకపోవడంతో ఆచూకీ కోసం వెళ్లిన కుటుంబ సభ్యులు, తోటలో అప్పటికే అపస్మారక స్థితిలో పడి ఉన్న బాలిక, కోపంతో దొరికిన యువకులను చితకబాదిన కుటుంబ సభ్యులు, తప్పించుకున్న కొందరు యువకులు, ఇద్దరిని పట్టుకున్న పోలీసులు, బాలికను ఆసుపత్రికి తరలించిన పోలీసులు, విషయం బయటకు పొక్కకుండా ఎక్కడికక్కడ మేనేజ్ చేసిన ప్రభుత్వం యంత్రాంగం, ఘటన మొత్తాన్ని కవర్ చేసిన ఓ ప్రముఖ శాటిలైట్ ఛానల్, విషయం బయటికి రాకుండా మీడియా మొత్తాన్ని మేనేజ్ చేసినట్లు సమాచారం. మేడారం జాతర చూడ్డానికి వెళ్ళిన ప్రత్యక్ష సాక్షులు చెప్పిన సంచలన విషయాలు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. రైట్, ఈ వార్త పెట్టంగానే కింద కామెంట్లు కూడా వచ్చినాయి కొన్ని. రైట్, కొన్ని స్టేటస్లు పెట్టిరు, కొన్ని కామెంట్లు వచ్చినాయి. రైట్, ఇక డాబర్ రెడ్ పేస్ట్ వాళ్ళ షాప్లోనే చిన్న పాపను రేప్ చేశారు, ఒక 4 to 5 మెంబర్స్, కానీ పోలీస్ వాళ్ళు తీసుకెళ్ళింది 2 మెంబర్స్ను మాత్రమే. ఒక చిన్న పాప పైన రేప్ అటెంప్ట్ జరిగింది, 4 కుర్రాలు చేసిండ్రు, అందుకే అంతమంది ఉన్నారు అక్కడ. ఆ న్యూస్ ఇంకా బయటకు రాలేదు అని చెప్పేసి తెలిసిన వాళ్ళు కింద కామెంట్లు పెడతా ఉన్నారు. రైట్, నిజంగా ఛత్తీస్గఢ్కు చెందిన 4-5 కుర్రాళ్ళు పాప మా అమ్మాయిని అడ్జేసిర్రు, అంతమంది పోలీసులు ఉన్నారు. అక్కడ ఒక శాటిలైట్ మీడియాకు సంబంధించిన ఓ ప్రతినిధి ఆ వార్తను కవర్ చేస్తే, ఆ వార్తను కవర్ చేసిన వ్యక్తిని మేనేజ్ చేసి, లేకపోతే ఆ మీడియాను మేనేజ్ చేసి ఆ వార్త బయటకు పొక్కకుండా చేసిండ్రు. అందుకే రేవంత్ అన్నకు మాలాంటి సోషల్ మీడియా అంటే భయం, మాలాంటి సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్న వాళ్ళు అంటే కోపం. అందుకే మా మీద పోలీసు ఉక్కుపాదం పెట్టి అణిచివేయాలని చూస్తాడు. ఇప్పుడు శాటిలైట్ కాబట్టి శాటిలైట్ని హ్యాండిల్ చేసి వార్త బయటకు రాకుండా చేసిండ్రు. అదే యూట్యూబర్లు లేకపోతే మాలాంటి సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్న జర్నలిస్టుల దృష్టికి అంశం పోతే మొత్తం టామ్ అయిపోతుంది కదా.
టామ్ అయిపోతుంది కదా. ఈ వార్త మీద దృష్టి పెట్టనోళ్ళు ఎంతోమంది, ఈ వార్తను రాయనోళ్ళు ఎంతోమంది. ఎందుకు రాయలే? ఈ వార్తను ఎందుకు ప్రశ్నించరు? ఆమె అమ్మాయి కాదా? అమ్మాయికి అన్యాయం జరగలేదా? ఆ అన్యాయాన్ని ప్రశ్నించరా? ఓహో, మీరు అధికారంలోకి తెచ్చిన ప్రభుత్వం ఉన్నది కదా, అందుకే ప్రశ్నించరు. మీరు అధికారంలోకి రావడానికి కొట్లాడిన వ్యక్తులు ఉన్నారు కదా, అందుకే ప్రశ్నించరు. పాపం సీతక్క కట్టపడ్డా కూడా పాయిదా లేకుండా పోయింది. మొత్తం ఫెయిల్ అయినరు, అట్టర్ ఫ్లాప్ అయినరోల్లా మేడారం జాతర నిర్వహణలో అట్టర్ ఫ్లాప్ అయినరు. ఎంతమంది భక్తులు దుమ్మెత్తి పోస్తున్న విధానం చూస్తలేవు. సమ్మక్క గద్దెల నుంచి అడవికి వెళ్ళిపోయిన తర్వాత ప్రెస్ మీట్ పెడతారు, అధికారిక ప్రెస్ మీట్ పెడతారు. ఆ ప్రెస్ మీట్ను కూడా సీతక్క క్యాన్సల్ చేసిందంటే ఎంత భయభ్రాంతులకు గురైనరు, ఎంత భయంలో ప్రభుత్వం ఉన్నది, ఇలా ఎంత భయానికి గురైంది సర్కార్ అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇది పేపర్లో వచ్చిన వార్త. దీనికి సంబంధించిన నిజానిజాలు ఇంకా వెలుగులోకి రావాల్సిన అవసరం ఉన్నది. కోట్లాది మంది భక్తులు కొలిసే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో అత్యంత దారుణమైన ఉదంతం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అమ్మవార్ల సన్నిధిలో భక్తుల రక్షణ కోసం వేల సంఖ్యలో పోలీసులు మోహరించినప్పటికీ ఒక 13 ఏళ్ల మైనర్ బాలిక కామ పిశాచుల చేతిలో బలైపోయింది. జంపన్న వాగు పక్కనున్న మామిడి తోటలో జరిగిన ఈ అఘాయిత్యం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం జనవరి 29వ తేదీ రాత్రి జాతరలో డాబర్ రెడ్ టూత్ పేస్ట్ అమ్ముకునే ఫ్యామిలీకి చెందిన 13 ఏళ్ల బాలిక వాష్రూమ్ కోసం సమీపంలోని మామిడి తోట వైపు వెళ్ళింది. ఆ సమయంలో బాలికను గమనించిన ఛత్తీస్గఢ్కు చెందిన కొందరు యువకులు ఆమెను వెంబడించిండ్రు. నిర్మానుష్యంగా ఉన్న తోటలోకి బాలిక వెళ్ళగానే వారంతా చుట్టుముట్టి సామూహిక అత్యాచారానికి ఒడిగట్టిండ్రు. సమ్మక్క సాక్షిగా జంపన్నవాగు తీరాన ఒక పసిమొగ్గ చిరిమివేయబడింది. కోట్లాది మందులు భక్తులు కొలిసే గడ్డపై రక్షణ కవచంలా ఉండాల్సిన పోలీసుల నీడలోనే ఒక 13 ఏళ్ల బాలికపై ఛత్తీస్గఢ్ మృగాలు సామూహికంగా విరుచుకుపడ్డారు. ఇది కేవలం ఒక అఘాయిత్యం మాత్రమే కాదు, ఒక పవిత్ర జాతరలో భక్తుల భద్రతకు జరిగిన ఘోర పరాజయం. ఘటన జరగడం దారుణం, అంతకంటే దారుణం ఆ విషయాన్ని సమాధి చేయాలని చూడడం. జాతర ప్రతిష్ట దెబ్బతింటుందనా లేక ప్రభుత్వ వైఫల్యం బయటపడుతుందనా ఒక ప్రముఖ శాటిలైట్ ఛానల్ దగ్గరున్న ఫుటేజ్ని సైతం బయటకు రాకుండా తొక్కి పెట్టేంత మేనేజ్మెంట్ తెలివితేటలు నిందితులను కఠినంగా శిక్షించడంలో ఎందుకు చూపలేదు? ఒక ఇద్దరిని పట్టుకున్నారట, ఇంకో 2-3 తప్పించుకున్నారట. ఆ వార్త బయటకు రాకుండా, ఆ వార్త బయటకు పొక్కకుండా, ఆ బిడ్డ కుటుంబానికి అన్యాయం, ఆ బిడ్డకు అన్యాయము, ఆ బిడ్డ ఇలా జీవితాన్ని కోల్పోయింది, మొత్తం మీద ఒక మంచి భవిష్యత్తును కోల్పోయింది. ఆ బిడ్డకు అన్యాయం చేసినట్లే కదా. నిజంగా ఈ వార్త రాకుండా, బయటకు రాకుండా ఆపినోళ్ళకి ఎంత పాపం దాకుతుందో, ఆపినోళ్ళకి ఎంత పాపం దాకుతుందో ఆగేటట్టు చేసిన వాళ్ళకు కూడా అంతే పాపం దాకుతుంది. పవిత్రమైన జాతర ఎందుకు బయటకు రానిస్తలేరు? ఎందుకు ఫోకస్ చేస్తలేరు? ఏది లా అండ్ ఆర్డర్? ఏది లా అండ్ ఆర్డర్ ఉన్నదా రాష్ట్రంలో? మేడారం జాతరలో ఒక మంత్రి కాన్వాయ్ మీదనే దాడి జరిగింది. ఒక మంత్రి భయభ్రాంతులకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మంత్రి కాన్వాయ్ మీద దాడి జరిగిన రోజు కూడా పాపము తొక్కిసలాటలో కొంతమంది అదైపోయిర్రట. ఆ వార్తలు కూడా బయటికి రానియలే. ఎంత జాగ్రత్త పడ్డది ప్రభుత్వం అర్థం చేసుకోరు. ఇక్కడ ఎంత ఘోరం, ఎంత దారుణం ఇది. ఏమన్నా ఉన్నదా ఇంకా మాట్లాడేటందుకు? ఇగో ఇది కథ.